హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజున మేము ఎందుకు బ్రహ్మంగారి మఠం సంబంధించి కొన్ని పిక్స్ అయితే మీరు షేర్ చేయడానికి, డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో బ్రహ్మంగారి మఠం ఆల్రెడీ తెలిసిన బ్రహ్మంగారు జ్ఞానం రాసినారు కదా. సో స్వామివారు సజీవ సమాధి అయిన ప్లేస్ ఇది. సో ఇది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. సో బ్రహ్మగిరి మఠం ఎక్కడ రీచ్ అవ్వాలి, ఎట్లా అనుకున్నారు. సో దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళు అయితే మైదుకూరు, కడప జిల్లా మైదుకూరు వస్తే మైదుకూరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి బ్రహ్మగిరి మఠానికి డైరెక్ట్గా. సో లేని పక్షంలో పోర్మామిల వస్తే అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి బ్రహ్మగిరి మఠానికి. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది, తర్వాత స్టే చేయడానికి రూమ్స్, అకామిడేషన్స్ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి. సో టెంపుల్ అయితే బాగా డెవలప్మెంట్ చేశారు. సో చాలామంది ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయని తెలియజేస్తాను. సో బ్రహ్మంగారి మఠం అయితే టెంపుల్ అయితే చాలా చక్కగా అభివృద్ధి అయితే చెందింది. సో చాలామంది భక్తులు అయితే ఇక్కడ స్వామివారి దర్శించుకొని వచ్చి స్టే చేసి స్వామివారి దీపం తీసుకెళ్తూ ఉంటారు. సో ఇదే బ్రహ్మంగారి మఠం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఇది. సో బయట అవుట్ ఇది. సో చాలా చక్కగా ఉంది టెంపుల్ కూడా. మీరు కూడా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళొచ్చి మీకు వెళ్ళొస్తే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ దగ్గర మెన్షన్ చేయండి. సో బ్రహ్మంగారి మఠం ఇదే. సో బ్రహ్మంగారి మఠం లోపల యోగ విమాన విగ్రహం ఇది. సో మొత్తానికైతే బ్రహ్మంగారి మఠం టూర్ అయితే కంప్లీట్ అయింది.